హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నదైతే వచ్చేసి జ్వాలా నరసింహస్వామి క్షేత్రం అనమాట. ఇది మనం కింద నుంచి పైకి ఎక్కుతా వస్తుంటే ఇది లాస్ట్ అనమాట. దీని తర్వాతే మనం ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. ఇక్కడ దాకా అయితే కొంచెం ఎలాగోలాగా రావచ్చు, కానీ ఇక్కడి నుంచి అయితే మాత్రం ఆ పైన కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల పైకి వెళ్ళడానికి చాలా భయంకరమైన ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి జ్వాలా నరసింహస్వామి గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే హిరణ్యకశిపుని చంపిన తర్వాత అవతరించే రూపమే ఈ జ్వాల నరసింహస్వామి రూపం అనమాట. ఎందుకంటే ఆ కోపం అనేది ఇంకా చల్లారదు స్వామివారికి. అప్పుడైతే ఇక్కడికైతే వస్తాడనమాట స్వామివారు. వచ్చిన తర్వాత ఆ చేతుల నిండా ఉన్న రక్తం ఏదైతే ఉందో, ఆ చేతులనేది ఇక్కడే క్లీన్ చేసుకుంటాడనమాట స్వామివారు. మనం ఇక్కడ మీకు రక్తగుండం అనేది కూడా ఉంటుంది, చూపిస్తాను. స్వామివారు చేతులు కడిగాడు కాబట్టి ఇక్కడ ఆ నీళ్ళంతా రక్తమయింది గదా! ఇప్పుడు గూడా ఆ నీళ్ళు అలా ఎర్రగానే అయితే ఉంటాయనమాట. మీకు రక్తగుండం నేను ముందు చూపిస్తాను. ఇక్కడ నీళ్ళైతే చూస్తున్నారు గదా, పైనుంచి కిందకి వస్తా ఉంటాయన్నమాట ఇక్కడి నుంచి నీళ్ళన్నీ. ఈ నీళ్ళే మనం కింద ఫస్ట్ వీడియోలో చూసిందనమాట. కిందకెళ్ళేసరికి చాలా పెద్దగా కనిపిస్తాయి నీళ్ళు మనకి. ఇది చూస్తున్నారు గదా, ఇదే అనమాట రక్తగుండం. స్వామివారి చేతులు కడుక్కున్నది. ఇక్కడ మనకి ఇక్కడ గాని తప్పకుండా మీరు వస్తే ఈ నీళ్ళైతే తాగండి. చాలా మంచిదనమాట ఇవి. లోపలికైతే వెళ్ళనివ్వరు. చూస్తున్నారు గదా ఇక్కడ. ఇదేననమాట స్వామివారి చేతులు కడుక్కున్న రక్తగుండం అనమాట. ఈ ప్లేస్ అయితే వచ్చేసి అత్యంత శక్తివంతమైన ప్లేస్ అనిగా చెప్తున్నారు. ఎవరైనా సరే ఉగ్రస్తంభం దాకా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ రక్తగుండం దాకా అయితే వచ్చేసి ఇక్కడ నీళ్ళైతే తాగి, మనం చూస్తున్నారు గదా ఇక్కడ, ఈ నీళ్ళు మీకు ఇలా కనిపిస్తున్నాయి గానీ, మనం అక్కడ కింద ఎర్రమట్టి ఉండటం వల్లో మరి ఏమో మనకైతే కరెక్ట్‌గా తెలీదు. అవైతే ఎర్రగానే కనిపిస్తున్నాయనమాట. మనకి లోపలికైతే వెళ్ళనివ్వరు. అక్కడ ఒక బాబుంటాడు. ఆ నీళ్ళైతే ముంచి మనకిస్తాడనమాట. మనం వాటర్ బాటిల్ తీసుకెళ్తే అందులో తెచ్చుకోవచ్చు. లేదంటే అక్కడ తాగండి. చాలా మంచిదనమాట. ఇదనమాట టెంపుల్ అయితే వచ్చేసి. స్వామివారు కూర్చున్న ప్లేస్ అయితే ఏదైతే ఉందో ఇక్కడనమాట 6 చేతులతోటైతే స్వామివారు ఆవిర్భవించాడనమాట ఇక్కడైతే. పైన చూస్తున్నారు గదా, ఇక్కడ లోపలైతే వీడియోలైతే తీయనీరు. ఆ పైన చూస్తున్నారు గదా, అలాగే లోపలైతే చాలా శక్తివంతంగా స్వామివారైతే ఉంటారనమాట. ప్రతి ఒక్కటి మీకైతే నేను అన్ని వీడియోస్ అయితే చేసి చూపిస్తాను. ఈ నవనారసింహ క్షేత్రాలైతే మొత్తం చూడాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అత్యంత శక్తివంతమైన ప్రదేశం ఇది. తప్పకుండా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ స్వామివారు ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా భక్తుల కోరికలైతే తీరుస్తాడని చెప్పేసైతే ఇక్కడైతే చెప్తున్నారనమాట మొత్తం. ఇక్కడికి రావాలంటే కూడా చాలా కష్టపడాలి. మనకి నవనారసింహ క్షేత్రాల్లో ఇది ఆఖరిదనమాట. అంటే ఇది దాటిన తర్వాత ఇంకా ఉగ్రస్తంభం ఒక్కటే ఉంటుంది. చాలా హైట్‌లో అయితే ఉంటుందనమాట. రాగలిగిన వాళ్ళు తప్పకుండా అయితే వచ్చి చూడండి. ఎవరైనా సరే వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో చూసి తరించండి. ఎందుకంటే ఈ వీడియోలు తీయటం కూడా అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టమనమాట. అంత హైట్ మీదకి ఎక్కడమే కష్టం అనుకుంటే మీకోసం వీడియోలు కూడా తీస్తున్నాము. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మన